ఓం శాంతి. బాబా మనకి అనంతమైనటువంటి వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా ఇచ్చే వారసత్వంలో సంగమ యుగంలో పవిత్రత వారసత్వం మనం తీసుకుంటాం. బాబా అన్నారు, పవిత్రత వారసత్వం తీసుకోవడము అనగా కామ వికారం పైన విజయం పొందడం. ఎవరైతే ఈ వారసత్వాన్ని తీసుకుంటారో వారే జగత్తును జయించిన వారిగా అవుతారు. మొత్తం విశ్వం పైన రాజ్యం చేయగలుగుతారు. అంటే భవిష్యత్తు వారసత్వము సంగమ యుగంలో తీసుకునేటువంటి పవిత్రత వారసత్వంపై ఆధారపడి ఉంటుంది. బాబా సంగం యుగానికి మరియు సత్యుగానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వినిపించారు. సత్యుగ రాజధానిలో ఏ అవసరం ఉండదు, కలియుగ రాజ్యంలో ఏ అవసరాలు ఉంటాయి, ఇలా పోలుస్తూ కూడా చెప్పారు. భక్తి యొక్క ఫలం మనం ఇక్కడ బాబా నుండి పొందుతున్నాము జ్ఞానం రూపంలో అన్నారు. బాబా మాటల్లోనే బాబా వినిపించినటువంటి మహావాక్యాలని విందాము. 20th May 2024 మురళి. मीठे बच्चे, तुम बाप से भक्ति का फल लेने आए हो. जिन्होंने जास्ती भक्ति की होगी वही ज्ञान में आगे जाएंगे. మధురమైన పిల్లలు, మీరు బాబా నుండి భక్తి యొక్క ఫలం తీసుకునేందుకు వచ్చారు. ఎవరైతే అధికంగా భక్తి చేసి ఉన్నారో వారే జ్ఞానంలో ముందుకు వెళ్తారు. మధురమైన పిల్లలు, మీరు బాబా నుండి భక్తి యొక్క ఫలం తీసుకునేందుకు వచ్చారు. ఎవరైతే అత్యధికంగా భక్తి చేసి ఉన్నారో వారే ఈ జ్ఞానంలో కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే సిమిలారిటీస్ కొన్ని బాబా చెప్తారు. భక్తిలో భగవంతుడితో మనస్సును జోడిస్తారు. పరిచయం ఉంది లేదు అనేది అక్కడ తెలియదు, కానీ భగవంతుని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ యోగంలో కూడా మనం బాబాతో కనెక్షన్ని జోడిస్తాం. ఎవరెంత బాబాతో కనెక్షన్ని జోడిస్తారో అంత ఈ జ్ఞాన మార్గంలో అన్ని బంధనాలని తెంచుకుంటూ అన్ని సమస్యలని దాటేస్తూ విజయిగా ముందుకెళ్తూ ఉంటారు. అంటే అన్నిటికీ కనెక్షన్ ఎవరితో జోడించాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మరి బాగా భక్తి చేసిన వారికైతే అలవాటు ఉంటుంది. మనస్సుతో కర్మలు చేస్తూ కూడా తమ ఇష్ట దైవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండడం, నిమిత్త భావంతో చేయడం, అన్నీ భగవంతునికి సమర్పించి చేయడం. మరి జ్ఞానంలో కూడా మనం కర్మయోగం చేయాలి. బాబాకు అన్నీ సమర్పించి నిమిత్త భావంతో చేయాలి. ప్రతి విషయంలో జ్ఞానపరంగా బాబా ఎలా ఉండమన్నారో అలా ఉండాలి. అప్పుడు మనం ముందుకెళ్తూ ఉండగలుగుతాం. అందుకే పురాతనమైన బాగా అనన్యమైన భక్తి చేసిన వారు జ్ఞానంలో బాగా ముందుకెళ్తారు అని అంటారు. प्रश्न, कलयुगी राजाई में किन 2 चीजों की जरूरत रहती है जो सतयुगी राजाई में नहीं होगी? కలియుగి రాజ్యంలో ఏ 2 విషయాల అవసరం తప్పనిసరిగా ఉంటుంది, అది సత్యయుగి రాజ్యంలో ఉండదు. ఏమిటది? జవాబు, కలియుగి రాజ్యంలో ఒకటి మంత్రి అవసరం ఉంటుంది, రెండవది గురువు యొక్క అవసరము ఉంటుంది. సత్యయుగంలో ఈ ఇద్దరి అవసరము లేదు. అక్కడ ఎవరు సలహా తీసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే సత్యయుగి రాజ్యము సంగమ యుగంలో బాబా శ్రీమతం ఆధారంతో స్థాపన జరుగుతుంది. ఎటువంటి శ్రీమతం లభిస్తుంది అంటే 21 తరాల వరకు అది మన తోడు నడుస్తుంది. అలాగే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు కాబట్టి గురువుల అవసరం ఉండదు. కలియుగ రాజ్యంలో మంత్రులు మరియు మంత్రి అనండి, ప్రధానమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, మంత్రి అవసరం ఇక్కడ ఉంది, గురువు అవసరము ఉంది. ద్వాపర యుగం నుండి ఉన్నటువంటి రాజుల వద్ద మంత్రి, గురువు, రాజగురువు తప్పనిసరిగా ఉండేవారు. సత్యుగంలో మాత్రం వీళ్ళ అవసరం లేదు అంటున్నారు.
బాబా ఇక్కడే మనకి శ్రీమతం ఇస్తున్నారు. ఈ శ్రీమతంతో మన బుద్ధి మతి చాలా శ్రేష్టంగా మారుతుంది. ఎవరి సలహా అడిగే అవసరం ఏర్పడదు. రాజు సర్వసమర్థంగా ఉంటాడు. అన్ని నిర్ణయాలు స్వయం తీసుకోగలుగుతారు. అలా 21 జన్మలు నడుస్తుంది అది. అలాగే ఆ యుగంలో ఉండే వారందరూ కూడా సద్గతిలో ఉంటారు కాబట్టి గురువుల అవసరం కూడా ఉండదు. ఓం శాంతి. ओम शांति का अर्थ क्या है? स्वधर्म में बैठो या अपने को आत्मा समझ बैठो तो शांति में बैठेंगे. ఓం శాంతి అంటే అర్థం ఏమిటి? స్వధర్మంలో కూర్చోండి, లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. అప్పుడు శాంతిగా కూర్చుంటారు. దీనిని ఏమంటారంటే స్వధర్మంలో కూర్చోవటం. భగవాను వాచ, స్వధర్మంలో కూర్చోండి. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి అనంతమైన చదువు చదివిస్తున్నారు. ఎందుకంటే తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేటువంటి వారు. చదువుతో సుఖం లభిస్తుంది. ఇప్పుడు బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. అనంతమైన తండ్రి స్వయంగా వచ్చారు మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేసేందుకు. వజ్రం వలె దేవీ దేవతలే ఉంటారు. మరి వారు అలా ఎలా తయారయ్యారు? ఇంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా అయ్యారు? ఈ విషయాలు ఇంకెవరూ చెప్పలేరు, బాబా తప్పితే. ప్రజాపిత బ్రహ్మకి మీరు పిల్లలు, మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. మీరే దేవతగా అవ్వాలి. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళిగా ఉన్నారు. కుక్క వంశావళి కాదు. మీరు గర్భం ద్వారా జన్మ తీసుకుని బ్రాహ్మణులుగా పిలువబడట్లేదు. మీరు కేవలం జ్ఞానంతో జన్మ తీసుకున్నారు. బ్రహ్మ ముఖము ద్వారా భగవంతుడు వినిపించినటువంటి జ్ఞానంతో ఈశ్వరీయ జన్మ తీసుకున్నారు, బ్రాహ్మణులుగా అయ్యారు. అందుకే మీరు ముఖ వంశావళి. కలియుగంలో అందరూ కుక్క వంశావళి. కలియుగంలో ఎలా అంటే ఒక బ్రాహ్మణ కులంలో ఎవరు పుడితే వాళ్ళు బ్రాహ్మణులుగా పిలువబడతారు. బ్రాహ్మణ కులంలో వారి ముందు తరాలన్నీ కూడా బ్రాహ్మణులుగానే పిలువబడతాయి. కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో ఒకరు బీకే అవుతే వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు వాళ్ళందరూ కూడా బీకే అని అనడానికి లేదు. వాళ్ళందరూ బ్రాహ్మణులు అని అనలేరు. ఎందుకంటే ఇక్కడ అలా మళ్ళీ తరాలు ముందు తరాలు ఉండేది లేదు. ఇక్కడైతే పవిత్రంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బాబాను గుర్తించి బాబా పిల్లలుగా అవుతేనే, పవిత్రత ధారణ చేస్తేనే బ్రాహ్మణులుగా పిలువబడతారు. సాధు సన్యాసులు ఋషులు మునులు అందరూ ద్వాపర యుగానికి తీసుకెళ్ళి కుక్క వంశావళిగా అయ్యారు. ఇప్పుడు కేవలం మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలే ముఖ వంశావళిగా అయ్యారు. మీది సర్వోత్తమ కులము. దేవతల కన్నా కూడా ఉత్తములు మీరు. ఎందుకంటే మీకు చదివిస్తున్నది, మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నది స్వయం భగవంతుడు. స్వయం భగవంతుడే మీకోసం వచ్చారు. పిల్లలకి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడికి రానే రారు. ఇక్కడికి వచ్చేది జ్ఞాన మార్గం వారు. మీరు వచ్చేది అనంతమైన తండ్రి నుండి భక్తి ఫలం తీసుకునేందుకు. మరి ఇప్పుడు భక్తి యొక్క ఫలం ఎవరు తీసుకుంటారు? ఎవరైతే చాలా అధికంగా భక్తి చేశారో వారే రాయి నుండి పారస బుద్ధిగా తయారవుతారు. వారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ఎందుకంటే భక్తి యొక్క ఫలం భగవంతుడే వచ్చి ఇస్తారు. ఇది మంచి రీతిగా అర్థం చేసుకునే విషయం. ఇప్పుడు మీరు కలియుగి నుండి సత్యయుగిగా, వికారి నుండి నిర్వికారిగా అవుతున్నారు. అంటే పురుషోత్తమంగా అవుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది లక్ష్మీనారాయణుల్లా తయారవ్వటానికి. వీరు భగవాన్ భగవతిగా ఉన్నారు. అంటే తప్పకుండా వీరికి చదివించిన వారు అంతకంటే ఉన్నతమైన వారైనా అయ్యి ఉండాలి, లేదా భగవంతుడైనా అయ్యి ఉండాలి.
భగవాన్ భగవతిగా చేయగలిగేది భగవంతుడే కదా. భగవాను వాచ. కానీ భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడైతే ఒక్కరే ఉంటారు కదా. వేల మంది లక్షల మంది భగవంతుడిగా ఉండరు కదా. రాయి రప్పలో అయితే ఉండరు కదా. భగవంతుని తెలుసుకొని కారణంగా, తండ్రి పరిచయం లేని కారణంగా భారతదేశం ఎంత నిరుపేదగా మారింది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది. వీరి పిల్లలు సంతానం ఎవరైతే ఉండేవారో వారు కూడా వారి రాజధానికి యజమానిగా ఉండేది. మీరు ఇక్కడికి వచ్చింది రాజధానికి యజమానిగా అయ్యేందుకు, అంటే లక్ష్మీనారాయణల వంశావళిలో జన్మ తీసుకునేందుకు. ఇప్పుడైతే అది లేదు. భారతదేశంలో ఒకప్పుడు వీరి రాజ్యం ఉండేది. పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దేవీ దేవతల రాజధాని ఉండేదో, సూర్యవంశీ చంద్రవంశీయులు ఉండేవారో, అప్పుడు ఇతర ధర్మాలేవి ఉండేవి కాదు అని. ఈ సమయంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఒక్క ధర్మం అనేది లేనే లేదు. అందులో ప్రత్యేకంగా సనాతన ధర్మమే పేరే లేకుండా అయిపోయింది. ఇదైతే ఫౌండేషన్, దీనినే కాండము అంటారు. ఈ సమయంలో మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క కాండము కుళ్ళిపోయింది. మిగతాదంతా వృక్షం ఉంది, కాండం లోపించింది. ఇప్పుడు ఈ వృక్షం యొక్క ఆయుష్ పూర్తవుతుంది. మనుష్య సృష్టి రూపీ వెరైటీ వృక్షం ఇది. భిన్న నామరూప దేశకాలతో అనేక మంది ఉన్నారు. ఎంత పెద్ద వృక్షం ఇది. బాబా అర్థం చేయిస్తారు, కల్పకల్పం ఈ వృక్షం శిథిల స్థితికి, తమో ప్రధాన స్థితికి చేరుకున్నప్పుడు నేను క్రిందకి వస్తాను. నేను బీజరూపుణ్ణి. ఈ వృక్షం యొక్క జ్ఞానమంతా మీకు వినిపిస్తాను. మీరు నన్ను పిలుస్తూ ఉన్నారు, బాబా రండి, బాబా పతితంగా అయిపోయిన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. హే పతిత పావన అంటారు. మరి నిరాకారుడైన తండ్రిని జ్ఞాపకం చేస్తారు కదా, తండ్రి గుర్తొస్తూ ఉంటారు. సాకారంగా అయితే ఎవరిని జ్ఞాపకం చేయలేరు. పతిత పావనుడు సద్గతి దాత ఒక్కరే. సత్యయుగం ఉన్నప్పుడు మీరంతా సద్గతిలో ఉండేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చున్నారు. మిగతా అందరూ కలియుగంలో ఉన్నారు. మీరే పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా ఉన్నతోన్నతంగా గాయనం చేయబడేది ఒక్క భగవంతుడే. మొత్తం సృష్టిలో ఉత్తమోత్తమ పురుషునిగా, ఉన్నతోన్నతమైన వారిగా గాయనం చేయబడేది ఒక్క భగవంతుడే. అందుకే వారి మహిమలో ఊంచా తేరా నామ్, ఊంచా తేరా ధామ్, ఊంచా తేరా కామ్ అంటారు. అంటే మీ నామము, మీ పనులు, మీ ధామము అన్నీ ఉన్నతమైనవే అని. ఉన్నతోన్నతమైన వారు పరంధామవాసి పరమాత్ముడే. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగం, ఆ తర్వాత సంగం యుగం. దీని గురించి అయితే అసలు ఎవరికీ తెలియదు. డ్రామాలో భక్తి మార్గం కూడా తయారయ్యి ఉంది. బాబా మళ్ళీ ఈ భక్తి మార్గాన్ని ఎందుకు తయారు చేశారని అలా అనకూడదు. ఇదైతే డ్రామా అనాదిగా తయారయ్యే ఉంది. బాబా ఏం కూర్చొని మళ్ళీ కొత్తగా తయారు చేయట్లేదు. బాబా డ్రామా యొక్క రహస్యాన్ని కూర్చొని మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. నేనే కనుక డ్రామాను తయారు చేసి ఉంటే మరి ఎందుకు తయారు చేశారు బాబా ఇలా? ఇలాంటి పాత్రలు ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా తయారు చేశారని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందుకే బాబా ఏం చెప్తారంటే, నాకు కూడా తెలీదు, నేను కూడా దీన్ని తయారు చేయలేదు, ఇది అనాదిగా ఉండే ఉంది అంటారు. ఎప్పుడు ఆరంభమైంది అనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. ఒకవేళ ఫలానా సమయంలో ప్రారంభమైంది అంటే మరి ఎప్పుడు ఆగిపోతుంది అనే ప్రశ్న కూడా అడుగుతారు. అందుకే బాబా ఇది చక్రం, తిరుగుతూనే ఉంటుంది అని చెప్తారు. మీరు చిత్రం కూడా తయారు చేస్తారు కదా, బ్రహ్మ విష్ణు శంకరులది. వీరు త్రిమూర్తులు దేవతలుగా పిలువబడుతున్నారు. త్రిమూర్తిని చూపిస్తారు, కానీ త్రిమూర్తి చిత్రంలో ఉన్నతోన్నతమైనటువంటి శివుణ్ణి చూపించరు. మన చిత్రంలో ఎలా ఉంటుంది?
త్రిమూర్తులు ముగ్గురిని క్రింద చూపిస్తూ పైన శివబాబాను చూపించారు. కానీ భక్తిలో చూపించే చిత్రంలో అలా ఉండదు. వారు శివుణ్ణి వేరుగా చేసేశారు. బ్రహ్మ ద్వారా స్థాపన, మరి అది ఇప్పుడు సాకారంగా శివబాబా బ్రహ్మ ద్వారా చేస్తూ ఉన్నారు. మీరు మీ రాజధాని యొక్క స్థాపన చేసుకుంటున్నారు. రాజధానిలో అయితే అన్ని రకాల పదవులు ఉంటాయి. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ ఉంటారు. అందరూ సలహాలు ఇవ్వడానికి ఉంటారు. సత్యయుగంలో అయితే సలహా ఇచ్చేటువంటి వారు ఎవ్వరూ అవసరమే ఉండదు. ఇప్పుడు ఏదైతే మీకు సలహా లేక శ్రీమతం లభిస్తుందో అదే అవినాశిగా మారుతుంది. ఇక్కడ బాబా నుండి మనం తీసుకునే సలహాలు శ్రీమతమే అవినాశిగా మారుతుంది. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప సలహా బాబా ఇస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు రాజ్యం ఏదైనా ప్రభుత్వం నడవాలి అంటే ఎంతో మంది సలహాలతో అది నడుస్తుంది. ఒక్కరి చేతుల మీదుగా నడవదు. ఎంతో మంది సహకరిస్తూ అందరూ వారి వారి ఒపీనియన్స్, అందరూ వారి వారి సలహాలను అందిస్తూ ఉంటారు. లెక్కలేనంత మంది ఉన్నారు. డబ్బు చాలా ఖర్చు పెడతారు అలాంటి మినిస్టర్ పదవిని తీసుకునేందుకు. మరి మినిస్టర్ ఏం చేస్తారు? సలహాలు ఇస్తూ ఉంటారు. స్వయం గవర్నమెంట్ కూడా అంటుంది మొత్తం అంతా భ్రష్టాచారం పెరిగిపోయింది, చాలా కరప్షన్ ఎక్కువైంది అని. ఎందుకంటే చాలా మంది డబ్బులు సంపాదించుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇక్కడైతే ఉన్నదే ఇది కలియుగం. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ మంత్రుల అవసరమే లేదు. ఈ మతము 21 జన్మలు మీ తోడుగా నడుస్తుంది. బాబా ఇచ్చే శ్రీమతం. మీరు సద్గతిలో ఉంటారు. అక్కడ గురువుల అవసరమే ఉండదు. సత్యుగంలో గురువులు ఉండరు, మంత్రులు ఉండరు. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తున్నది 21 తరాల వరకు అవినాశిగా అవుతుంది. వృద్ధులుగా అయి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ బాల్యంలోకి వెళ్తారు. సర్పం ఏ విధంగా తన కుబుసాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక లేయర్ని తయారు చేసుకుంటుందో అలా బాబా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరే బ్రాహ్మణీలు. గ్రంథులో చదివారు, విన్నారు. మూత్ పలితి కప్పడ్దోయే అంటారంటే భగవంతుడు మురికిగా అయినటువంటి ఆత్మరూపి వస్త్రాన్ని శుభ్రం చేస్తాడు అని. భగవంతుని పిలిచిందే అందుకు. మురికిగా అయిపోయాము, మా ఆత్మవస్త్రాన్ని మీరు క్లీన్ చేయండి, శుభ్రం చేయండి అని. మరి బాబా ఆత్మలందరికీ తండ్రి, వారే వచ్చి అందరి వస్త్రాన్ని శుభ్రం చేస్తున్నారు. శరీరాన్ని ఉతికే పని అయితే లేనే లేదు. ఆత్మలనే బాబా ఉతుకుతారు. ఆత్మలనే బాబా క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఆత్మే పతితంగా మారింది. పతిత ఆత్మలని బాబా పావనం చేయడానికి వస్తారు. మరి బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది. నేనే జ్ఞాన సాగరుడను, పవిత్రత సాగరుడను. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. హద్దు వారసత్వంలో చాలా దుఃఖం కూడా ఉంటుంది. అందుకే తండ్రిని జ్ఞాపకం చేస్తారు. లెక్కలేనన్ని దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. బాబా ముందుగానే చెప్పేశారు, 5 వికారాలనే రావణుడు అందరికీ పెద్ద శత్రువు. ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇచ్చేవాడు. అందుకే బాబా చెప్తున్నారు, హే మధురమైన పిల్లలు, ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా ఈ కామ వికారం పైన విజయం పొందితే మీరు జగజ్జీతులుగా అవుతారు. మీరు పవిత్రత ధారణ చేస్తున్నారు దేవతగా అయ్యేందుకు. మీరిక్కడికి వచ్చిందే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేసేందుకు. ఇది ఉన్నదే పురుషోత్తమ సంగమయుగం. ఇందులో పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. కల్పక్రితం ఎవరెంత పావనంగా అయ్యారో, సూర్యవంశీగా చంద్రవంశంలోకి వచ్చారో, వాళ్ళు ఇప్పుడు కూడా తప్పకుండా పురుషార్థం చేసి ఆ పదవులు తీసుకుంటారు. టైం అయితే పడుతుంది. బాబా యుక్తి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఇక్కడ మీరు ఎవరి వద్దకు వచ్చాననుకుంటున్నారు? ఇలా అడుగుతారు బాబా. శివ్ బాబా నిరాకారుడు. మరి వారు ఈ శరీరాన్ని లోన్గా తీసుకున్నారు. వారు స్వయంగా చెప్తున్నారు, ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థంలో నేను ప్రవేశిస్తాను.
మరి ఇతడిదైతే చాలా పురాతనమైన తనువు. నేను వచ్చేది పాత రావణుని యొక్క ఆసురీ ప్రపంచంలో. మరి ఎవరి శరీరంలో అయితే ప్రవేశిస్తారో అతడికి తన జన్మల గురించే తెలియదు. ఇది ఇతడి యొక్క అనేక జన్మల అంతిమ జన్మ. వానప్రస్థ స్థితిలో ఉన్నారు, అప్పుడు నేను ప్రవేశిస్తాను. మరి వానప్రస్థంలోనే గురువుని చేసుకుంటారు కదా. कहते हैं ना 60 तो लगी लाट, घर में रहेंगी तो बच्चों की लाट लगेगी, इसलिए भागो घर से అంటారు. ఒక నానుడి ఉంది, 60 ఏళ్ళు వచ్చాయంటే ఇంట్లో పిల్లల యొక్క లాటి తగులుతుంది అని. మరి ఇంట్లో ఉంటే తప్పకుండా పిల్లల దెబ్బలు లేకపోతే పిల్లల యొక్క సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ ఇల్లు, ఈ విషయాలన్నీ నాకెందుకు, ఈ బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించేసి నేను వెళ్ళిపోతాను, ఇంట్లోనే నేను ఉండను అని ఏ ఆశ్రమానికో వెళ్ళి ఉంటానని నిర్ణయించుకుంటారు. పిల్లలు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో తల్లి తండ్రిని కర్రతో కొట్టడానికి కూడా ఏమీ ఆలస్యం చేయట్లేదు. కహేంగే కహా మరే తో ధన్ హమ్కో మిలే, వీళ్ళు పోతే ఈ ధనమంతా నాకే దొరుకుతుంది, నాకే లభిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. వానప్రస్థీలవి చాలా సత్సంగాలు ఉన్నాయి, ఓల్డేజ్ హోమ్స్ అంటారు. మరి ఎంతమంది వెళ్ళి ఓల్డేజ్ హోముల్లో ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అయినా వేలకు వాళ్ళని పట్టించుకునేవారు, వండి పెట్టేవారు లేక అక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు డబ్బులు ఇచ్చి. మరి బాబా అంటారు, సర్వుల సద్గతి దాతను నేను ఈ సంగమ యుగంలోనే వస్తాను. ఇది మీకు తెలుసు, సత్యుగంలో మీరందరూ సద్గతిలో ఉంటారు, మిగతా అందరూ శాంతిధామంలో ఉంటారు. సర్వుల సద్గతి దాత అని శివబాబాని అంటారు. బాబా తప్ప ఇంకెవరూ సద్గతిని ఇవ్వలేరు. ఇంకెవరిని కూడా శ్రీ అని అనలేం, శ్రీ అని కూడా అనలేం. శ్రీ అనగా శ్రేష్టమైన వారు. మరి శ్రేష్టంగా ఉండేది దేవతలు. శ్రీలక్ష్మి, శ్రీనారాయణ అని అంటారు. వారిని అలా తయారు చేసింది ఎవరు? శ్రీ అని శివబాబాని అనాలి కదా. మరి బాబా పిల్లలందరి తప్పులను సరిచేసి చెప్తూ ఉన్నారు. మీరు ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళారు, అయినా ఇలాగే తయారయ్యారు. మళ్ళీ గురువుల వద్దకు వెళ్తారు, మళ్ళీ అలాగే తయారవుతారు. చక్రంలో అవన్నీ రిపీట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు స్వర్గంలో ఉంటారో అప్పుడు సుఖధామంలో ఉంటారు. పవిత్రత, సుఖము, శాంతి అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ గొడవలే ఉండవు. మరి ఇంతమంది కలిసి శాంతిధామంలో ఉంటే అక్కడేమైనా గొడవలు ఉంటాయా? అస్సలు ఉండవు. ఎవ్వరు ఎవరితో గొడవ పడరు. సత్యుగాన్ని లక్షల సంవత్సరాలని రాశారు. బాబా అంటారు లక్షల సంవత్సరాల విషయం అయితే కానే కాదు, ఇది 5000 సంవత్సరాల విషయం. మనుషులకి 84 జన్మలే ఉంటాయి, 85 కూడా ఉండవు. అలాంటిది 84 లక్షలని ఎలా రాసేశారు? రోజు రోజుకి మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే బాబా అర్థం చేయిస్తారు, ఇది డ్రామా అలా తయారయ్యి ఉంది. యాక్టర్స్ అయ్యి ఉండి డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్ని గురించి తెలుసుకోకపోతే ఏమనాలి? బాబా అంటారు, ఈ బేహద్ డ్రామా గురించి మానవ మాత్రులు ఎవరికీ తెలియదు. ఇవన్నీ బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. శరీరాన్ని తీసుకొని పాత్ర వహిస్తున్నారు, మళ్ళీ పాత్ర పూర్తవగానే శరీరం విడిచిపెడుతున్నారు. అంటే దీన్ని ఏమనాలి? ఒక నాటకమే కదా ఇది. నాటకంలో మరి ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు? ఎవరైనా చెప్పగలగాలి కదా, తెలుసుకోవాలి. ఎవరైనా ఏదైనా ఒక నాటకం చూస్తున్నారంటే ఎవరు నటిస్తున్నారు, ఫలానా పాత్ర ఎవరిది తెలుసుకుంటారు కదా. మరి ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకుంటున్నారు, ఇది అనంతమైన డ్రామా. ఇది పేను మాదిరిగా నడుస్తూనే ఉంటుంది, రీల్ తిరుగుతూనే ఉంది. టిక్ టిక్ అంటూ ఈ గడియారం ఆగకుండా నడుస్తూనే ఉంది. ముఖ్యమైనది ఉన్నతోన్నతమైన బాబా, వారే వచ్చి అర్థం చేయిస్తున్నారు, సర్వుల సద్గతి చేస్తున్నారు. సత్యుగంలో ఇతరులు ఎవరు ఉండరు, చాలా కొద్ది మందే ఉంటారు. అంటే ఇతర మతస్థులు ఎవరు ఉండరు. అక్కడ దేవీ దేవతా ధర్మమే ఉంటుంది, చాలా కొద్ది మందే ఉంటారు. ఎవరైతే చాలా అధికంగా భక్తి చేసి ఉంటారో వారే అక్కడికి వెళ్తారు. మీ వద్ద ప్రదర్శిని మ్యూజియంకి ఎంతోమంది వస్తారు. ఎవరైతే బాగా భక్తి చేసి ఉంటారో వాళ్ళకి ఇటువంటి విషయాలను వినాలని ఆసక్తి కలుగుతుంది.
ఒక్క శివుడి యొక్క భక్తిని మాత్రమే చేయటం, దీనిని అవ్యభిచారి భక్తి అంటారు. తర్వాత అనేకుల భక్తి చేస్తూ వ్యభిచారిగా అయిపోయారు. ఇప్పుడైతే పూర్తి తమో ప్రధాన భక్తి ఉంది. మొదట సతో ప్రధాన భక్తి ఉండేది. మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇలా తమో ప్రధానంగా మారిన సమయంలో బాబా సతో ప్రధానంగా చేయడానికి వస్తారు. ఈ అనంతమైన డ్రామాను ఇప్పుడు మీరే తెలుసుకుంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు తప్పక పావనంగా అవ్వాలి. అంటే ప్యూరిటీ కంపల్సరీ. ఎప్పుడైతే పవిత్రత వారసత్వాన్ని తీసుకొని అనగా కామ వికారం పైన విజయాన్ని పొందుతారో అప్పుడే జగజ్జీతులుగా కాగలుగుతారు. ఇప్పుడు కామ వికారం పైన విజయాన్ని పొందాలి. ఇప్పుడు బాబా నుండి పవిత్రత వారసత్వాన్ని తీసుకోవాలి. అప్పుడు భవిష్యత్తులో జగజ్జీతులుగా అవుతారు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి చదువుకొని స్వయాన్ని గవ్వల నుండి వజ్రంలాగా తయారు చేసుకోవాలి. రోజు ఈ పాయింట్ బాబా కంపల్సరీ చెప్తున్నారు. మీరు వజ్రంలాగా తయారవ్వాలి, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి అని. అనంతమైన సుఖాన్ని తీసుకోవాలి. నశ ఉండాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేటువంటి తండ్రి ఇప్పుడు మా సన్ముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఇది మా యొక్క సర్వోత్తమమైనటువంటి బ్రాహ్మణ కులము. वरदानमु, ज्ञान संपन्न दाता बन सर्व आत्माओं के प्रति शुभ चिंतक बनने वाले श्रेष्ठ सेवाधारी भव। జ్ఞాన సంపన్న దాతగా అయి సర్వ ఆత్మల పట్ల శుభ చింతకులుగా అయ్యేటువంటి శ్రేష్ఠ సేవాదారి భవ. జ్ఞాన సంపన్నమైన దాతగా అయి సర్వ ఆత్మల పట్ల శుభ చింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాదారి భవ. వివరణ: శుభ చింతకులుగా అవ్వడానికి విశేష ఆధారము శుభ చింతన. శుభ చింతకులుగా అవ్వాలి అంటే బేస్ ఏంటి అంటే ముందు పాజిటివ్గా థింక్ చేయడం రావాలి. అంటే శుభ చింతన చేయాలి. ఎవరైతే వ్యర్థ చింతన పరచింతన చేస్తారో వారు శుభ చింతకులుగా కాలేరు. శుభ చింతక మనుల వద్ద శుభ చింతన యొక్క శక్తిశాలి ఖజానా నిండుగా సదా ఉంటుంది. శుభ చింతక మనుల వద్ద శుభ చింతన యొక్క శక్తిశాలి ఖజానా, శుభ చింతన కోసం కావాల్సిన శక్తిశాలి ఖజానా అంతా మురళి ద్వారా మనకి దొరుకుతుంది. అంటే జ్ఞానం ద్వారా. వారిలో జ్ఞానం నిండుగా ఉంటుంది. నిండుతనం ఉన్న కారణంగానే ఇతరుల పట్ల శుభ చింతకులుగా కాగలుగుతారు. శుభ చింతకులు అనగా సర్వ జ్ఞాన రత్నాలతో నిండుగా ఉండటం. ఇలా జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్క సేవ చేస్తూ శ్రేష్ఠ సేవాదారిగా అవుతారు. స్లోగన్: विश्व राज्याधिकारी बनना है तो विश्व परिवर्तन के कार्य में निमित्त बनो. విశ్వ రాజ్యాధికారిగా అవ్వాలనుకుంటే విశ్వ పరివర్తన కార్యానికి నిమిత్తంగా అవ్వాలి. విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తులు అవుతేనే విశ్వం పైన రాజ్యం చేసే అధికారాన్ని పొందగలుగుతారు. ముందు సేవ చేయాలి, తర్వాతనే అధికారం లభిస్తుంది.
ఈరోజటి స్వమానము, నేను ఆత్మను శ్రేష్ఠ సేవాదారిని. నేను శ్రేష్ఠ సేవాదారిని. ఎలాంటి సేవ చెప్తున్నారు బాబా? శుభచింతక మణిగా అయి సేవ చేయండి. బాబా మనకి చాలా శుభ చింతన చేయడానికి స్టాక్ జ్ఞానం యొక్క ఖజానా ఇచ్చారు. దీనిని ఎంత మనం మన లోపల నింపుకుంటే అంత ఇతరుల కోసం మనం దాతగా అయి ఇవ్వగలుగుతాం. ఇలా అందరికీ జ్ఞానం యొక్క ఖజానాను పంచడము, బాబా నుండి మనం పొందినవి ఇవ్వడము, ఇదే శ్రేష్టమైన సేవ. ఓం శాంతి.